హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. నా పనులన్నీ నేను ఎలా డివైడ్ చేసుకుంటూ కొంచెం వితిన్ టైంలో చేసుకుంటాను. ఒక్కొక్కసారి 6:40కి అలా వంట స్టార్ట్ చేసిన మార్నింగ్ టిఫిన్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ ఒకేసారి రెడీ చేస్తుంటానండి. అందుకే మీకు కూడా టైం మేనేజ్మెంట్ ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనేసి ఈ ఒక చిన్న వీడియో షేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ పల్లీలు వేపుకున్నానండి. దోశ చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు వేపుకునేలోపు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నేను ఏదైనా సరే కొంచెం టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంచుతానండి. ఫస్ట్ నేను రైస్ అనేది కుక్కర్లో యాడ్ చేసుకొని నేను రైస్ని బాగా వాష్ చేసుకున్నానండి. నిజానికి రైస్ని 3 సార్లు కంటే ఎక్కువగా వాష్ చేయకూడదు, కానీ కనీసం 3 సార్లు ఖచ్చితంగా వాష్ చేయాలి. ఎందుకంటే ఆ రైస్లో అసలు పురుగులు అట్లాంటివి పడకూడదని చాలా అంటే చాలా కెమికల్స్ వాడుతారు కదా. మనం బయట నుంచి కొనే ఏ రైస్ అయినా సరే దాన్ని నీట్గా శుద్ధంగా కడిగి తర్వాత వండుకుంటే మనకి, మన హెల్త్కి, మన పిల్లల హెల్త్కి మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ నేను ఇప్పుడు రైస్ అయితే నానబెడుతున్నానండి. నేను 3 సార్లు వాష్ చేసేసి తర్వాత మెజర్మెంట్ ప్రకారంగా 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఉప్పు యాడ్ చేసి పక్కన ఉంచేసుకున్నానండి. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే, నేను పల్లీలు అయితే వేపేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే బంద్ చేశాను. ఇక్కడ మాకు గ్యాస్ లోపల నుంచి పెట్టుకోనికి మాకు అక్కడ హోల్ లేదు కాబట్టి మేము బయట నుంచే గ్యాస్ని పెట్టుకున్నాము. దీని వలన ఒక ఉపయోగం కూడా ఉంది కదా. ఎందుకంటే మనము లోపల నుంచి పైపు అటాచ్ చేస్తే కనుక గ్యాస్కి మనం కరెక్ట్ ఫిక్సింగ్ చేసామో లేదో అనే డౌట్ ఉంటుంది. అలా కాకుండా ఇలా బయట నుంచి మనం గ్యాస్ పైపుని ఇలా పెట్టుకుంటే కనుక మనకు నీట్గానే కనిపిస్తుంది, నీట్గా సెట్ చేసామా లేదా అనేది. అందుకనేసి ఒకవేళ వేరే చోట మాకు ఒకవేళ ఫెసిలిటీ ఉన్నా నేనైతే ఇలా బయటనే పెట్టుకుంటాను. అలాగే ఈ గ్యాస్ పైపుని నైఫ్తో కానీ అలా కట్ చేయకూడదు. అసలు దాన్ని ముట్టనేకూడదు. కానీ అందులో ఇంకొకటి కొంచెం గట్టిగా ఉండే ఇంకో పైప్ అనేది ఉంటుంది. గ్యాస్ లీక్ అనేది ఎక్కడ అవుతుందో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ ఈ పైపు ద్వారా లీక్ అయితేనే గ్యాస్ ఏమన్నా పేలుతుంది అంటారు కదా. అది నిజమో కాదో కూడా నాకు తెలియదు. బట్ నాకు కనిపించే విధంగానే నేను గ్యాస్ అనేవి సెట్ చేసుకుంటాను. ఇక్కడ నేను మధ్యాహ్నానికి అన్నం అలాగే ఆలు పప్పు అనేది చేస్తున్నానండి. ఆలు పప్పు అంటే ఆలు కర్రీ కాదు, ఆ పప్పులోనే మామూలుగా అందులోనే ఆలు వేసి చేస్తాను. మీరు కూడా చూసేయండి రెసిపీ ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నానండి. మనం ఏ వస్తువైనా తీసుకోండి, 1కి 2 సార్లు వాష్ చేసి నీట్గా వాష్ చేసిన తర్వాత చేసుకుంటే కనుక మంచిగా ఉంటుంది. నేను ఖచ్చితంగా వాష్ చేస్తూనే ఉంటాను. మామూలుగా ఒక బౌల్లో అన్నీ వేసుకొని వాష్ చేయడం కన్నా ట్యాప్ కింద డైరెక్ట్గా మనం ఏవైతే వాష్ చేస్తామో దాన్ని పెట్టి వాష్ చేస్తే కనుక ఆ ట్యాప్లో ఉండే ఆ ఫ్లో ద్వారా చాలా సింపుల్గా జెమ్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఇవి నేను చట్నీకి, దోశ చట్నీకి అన్నాను కదా, దానికోసం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీలు వేపుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, టమోటా అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. వీటిని కూడా బాగా కడిగి వాష్ చేశాను. ఆ తర్వాత ఇలాంటి చెత్త చిన్న చితక అంటే ఇట్లా ఆనియన్స్ పొట్టు అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఎప్పటికప్పుడు తీసి పారేయడం మంచిది. ఇలా కిచెన్ కౌంటర్ మీదనే ఉంచడం వలన చిన్న చిన్న దోమలలాగా ఏవో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అప్పటి నుంచి నేను ఏవైనా సరే చిన్న చితక ఏ ఉన్నా తొందరగానే పారేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఈ పల్లీలు అయితే వేపుకున్నాను కదా, చాలా సేపే అయ్యింది. కాకపోతే ఆ ప్యాన్ పైన కొంచెం హీట్ ఉంటుంది కదా, దాంతో ఇంకొంచెం ఫ్రై అయిపోతాయని కొంచెం ముందుగానే ఆఫ్ చేసేస్తుంటాను. అలా పూర్తిగా అయిపోయిన తర్వాత పక్కన తీసేసి పెట్టుకున్నాను.
ఇటు చూసారా సూర్యకాంతి ఇలా మా కిచెన్ రూమ్లోకి ఎంత బాగా వస్తుందో. నాకైతే చాలా హ్యాపీ. డి విటమిన్ కూడా నేను ఇక్కడ నిలబడి వంట చేస్తున్నప్పుడే వచ్చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నేను చట్నీకి గ్యాస్ పైన అయితే ఆనియన్స్ టమాటో ముక్కలతో కొంచెం అలాగే అందులో ఆయిల్ కూడా యాడ్ చేశాను కదా, దాన్ని అయితే గ్యాస్ పైన పెట్టేసుకున్నాను చట్నీ కోసం. రైస్ అయితే ఇక్కడ పెద్ద కుక్కర్లో అయితే రైస్ సరిపోతుంది, చిన్న కుక్కర్లో పప్పు పెట్టుకోవచ్చని అప్పటికప్పుడు తట్టిన ఆలోచన కాబట్టి తర్వాత మళ్ళీ ఇందులోకి అయితే నీట్గా వంచేసుకున్నాను. ఏ ఒక్క మెతుకు కూడా వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తాను. పిసినారి కాదు, కాకపోతే అన్నం విలువ తెలిసిన తర్వాత కూడా మనం అలా వేస్ట్ చేస్తే అస్సలు బాగోదు కదా. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు నేను ఇందులో పప్పు అయితే వేపుకోవాలి, అంటే పప్పు చేసుకోవాలి అనేసి దీన్ని ఒకసారి కడిగేసుకొని ఇంకా ఇందులోకి నేను మంచిగా పప్పునైతే యాడ్ చేస్తున్నాను. మాకు ఇద్దరికి కాబట్టి ఇంత సరిపోతుంది. ఇంకా మా పిల్లల కోసం అనేసి ఇలా 4 గింజలు అనేవి యాడ్ చేస్తున్నాను. ఇంకా వాటిని కూడా నీట్గా కడగాలండి. అసలు ఎంత కరుడు వస్తుందంటే చాలా అంటే చాలా మడ్డిగా ఉంది చూడండి. చూస్తున్నారా నీళ్ళు ఎంత గలీజ్గా వచ్చినాయి చూడు. అలా అస్సలు ఉండకూడదు. ప్రతిసారి మనం వాష్ చేస్తూనే ఉండాలి. ఆ మట్టి ఉంది కదా అదంతా వెళ్ళిపోయేంత వరకు. మనకేం తెలుసండి, అలా పప్పు అయినా సరే బియ్యం అయినా సరే ఎంత దూరం నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒకవేళ కింద నుంచి ఏరే కదా తీసుకొని వచ్చేది, అప్పుడు కొంచెం ఎండబెట్టినప్పుడైనా ఫ్యాక్టరీలో అయినా కొద్దో గొప్ప కెమికల్స్ అట్లా అన్నీ ఏమేమో దుమ్ము ధూళి అన్నీ పడుతూనే ఉంటాయి కదా. మనం వాష్ చేయడం వలన ఎటువంటి ఇది ఉండదు కదా, హెల్త్కి మంచిది కాబట్టి వాష్ చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ గుర్తు లేకపోయినా గుర్తు చేసుకొని వాష్ చేయండి. ఇక్కడ నేను ఇదిగోండి చట్నీ కూడా కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకున్నాను, అది కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను పప్పులోకి అదేనండి పొటాటోని ఈ పప్పులో అయితే యాడ్ చేసుకుంటానండి. అలాగే ఇక్కడ నేను పొటాటోని ఈ పప్పులో యాడ్ చేసేసి కుక్కర్ అయితే వేసేసానండి. మామూలుగా ఈ పొటాటో పప్పులో ఏమేమి వేసానంటే పప్పు, అలాగే ఆనియన్స్, టమోటా, పచ్చిమిరపకాయలు, ఒక పొటాటో సరిపోతుంది. అందులో కావాల్సినంత నీళ్ళు, ఆ తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసిన తర్వాత కుక్కర్ పెట్టేశాను. ఆ సైడ్కి అయితే ఉంది. తర్వాత రైస్ కూడా ఇంకో సైడ్ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను చట్నీ కోసం ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడు ఫస్ట్ అయితే పల్లీలు అలాగే అవి ఉంటాయి కదండి పుట్నాలు, అవి రెండు కలిపి ఒకేసారి నేను మిక్సీ పట్టేస్తాను. అలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి మనం ఈ పేస్ట్ కూడా ఉంది కదా, ఏదంటే మనము ఆయిల్లో మగ్గించుకున్నాం కదా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, వాటిని కూడా నీట్గా ఇందులోకి వంచేసుకొని మిక్సీ జార్లోకి వాటిని కూడా మిక్సీ అయితే పట్టేసుకుంటానండి. ఇలా మిక్సీ పట్టడం ఒకవేళ కాలంలో ఎలా చేసేవాళ్ళు నాకైతే తెలియదు, కానీ మిక్సీ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ థింగ్ అనేసి నేనైతే అనుకుంటాను. యూజ్ఫుల్ థింగ్ అండి. ఇంకా సన్ రైజ్ చూసారా, ఇంకా ఇప్పుడైతే టైం ఎంత అయిందంటే 8 అవుతుంది. అంత లోపల ఇంతవరకు చేశాను. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అందులో ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇప్పుడైతే రైస్ అయితే అయిపోయింది. కుక్కర్ మూత ఎప్పుడు డైరెక్ట్గా అయితే తీయకూడదంట. నా చిన్నతనంలో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ కుక్కర్ కొన్నారు. అప్పుడు నేను తన ఇంట్లోకి వెళ్ళినప్పుడు అట్లా కుక్కర్ సౌండ్ కొట్టింటే బయటికి ఉరికేసాను. మా ఫ్రెండ్ ఏమనిందంటే, లేదు, మా ఫ్రెండ్ అప్పటికే వంటలు చేస్తుండే, తను ఏం చెప్పిందంటే, లేదు ఇది కుక్కరు ఇలానే విజిల్స్ వస్తుంది కానీ అట్నే తీయకూడదు, తీస్తే మన మీదికి అంతా అన్నం అంతా ఒలిగిపోతుందంట, మా అమ్మ చెప్పిందని చెప్పింది. అవునా, ఇప్పటి నుంచి నేను కూడా అస్సలు కుక్కర్ తీయనని చెప్పాను. అప్పటి నుంచి ఈ కుక్కర్ విజిల్స్ డైరెక్ట్గా తీయాలంటే నాకు చాలా భయం అండి. ఆ తర్వాత పోపు కూడా పెట్టేసుకున్నాను చట్నీకి. ఇప్పుడు పప్పు కూడా అయిపోయినట్టే. పప్పును చూద్దామా. ఇదిగోండి పప్పు ఆ విజిల్ పోయేలోపు నేను ఇక్కడ దోశ బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నాను. ఈ దోశ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదా, ఇందుకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. ఆ తర్వాత కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటాను. అలా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ లెవెల్ చూసుకోవాలి. ఆ తర్వాత
ఈ విజిల్ అయితే తీసేస్తాను. గ్యాస్ అయితే అంటే వెళ్ళిపోయింది కదా విజిల్లోని గ్యాస్. ఇప్పుడైతే నేను పప్పుని మెదిపేటప్పుడు వాటర్ని సపరేట్ చేసుకుంటానండి ఫస్టే. ఎందుకంటే పప్పు అనేది మెదగదు తొందరగా, వాటర్ ఉంటే అసలుకే మెదగదు. ఆ తర్వాత కారము కొంచెం చూసి వేసుకోవాలి కదా. ఒకవేళ డైరెక్ట్ కారం అంతా మనం యాడ్ చేసేస్తే కనుక కారం ఎక్కువైపోతుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే ఒక 3-4 పక్కన తీసేస్తాను. ఆ తర్వాత చింతపండు యాడ్ చేశాను కదా, మనం పప్పులో అప్పుడే వాటర్ అంతా వేసి మనం కుక్కర్ని గ్యాస్ పైన పెట్టే ముందరే చింతపండు యాడ్ చేసేయచ్చు. కానీ నేను ఇప్పుడు యాడ్ చేశాను, అది మీ ఆప్షనల్ అండి. ఆ తర్వాత పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత వాటర్ అయితే తీసుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసి ఇంకోసారి కలిపేసుకున్నాను. ఇందులోకి మర్చిపోయారు, ఉప్పు కంపల్సరీగా యాడ్ చేయాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి. మనం పొటాటో యాడ్ చేసాం కనుక ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ లెవెల్ చూస్తున్నారా. ఇప్పుడైతే పప్పుకి పోపు అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం, పప్పు అంటే కొంచెం ఆయిల్ ఉంటేనే కొంచెం లైట్గా కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది కదా, అందుకనేసి ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను. పోపు దినుసులన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవేనండి వెల్లిపాయలు, ఆ తర్వాత ఉల్లిపాయలు అన్నీ, ఆ తర్వాత కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మీరు తిరువాతకి పొట్టి మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మిగిలిన ఆ ఆయిల్ని కూడా ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటాను. అది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అమ్మ ఇలానే చేస్తుంది కాబట్టి. ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్ ప్రాసెస్ అయితే ఉంది. ఇప్పుడు దోశలండి. దోశలు అయితే అప్పుడు తీసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకు ఇప్పుడైతే పెన్నం పెట్టేసి ఇంకా వేడివేడిగా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఇంత ప్రాసెస్ మొత్తానికి నాకు 1.5 అవర్, 1:45 టైం అంటే 1:45 నిమిషాల వరకు అయ్యింది. ఆ తర్వాతే నేను బయట పనులు కూడా చేసుకోవాలి కనుక కొంచెం తొందరగా లేచినా కూడా అవన్నీ పనులు చేసుకొని డైరెక్ట్ కిచెన్ రూమ్లోకి ఎంటర్ అయిపోతాను. ఇంకా 1:45 గంట వరకు నేను కిచెన్ రూమ్లో నుంచి బయటికే రాను, అయిపోతుంది కదా టైం. ఒకవేళ ఈ విధంగా నేను ప్రతి ఒక్క దానికి టైం అనేది సెట్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.